అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని ఆశిస్తూ ఈరోజు మన వీడియోని స్టార్ట్ చేద్దాం. థంబ్‌నెయిల్ చూసి వీడియో ఓపెన్ చేసి ఉంటారు కదా! అయితే ఈ పాటికి మీకు అర్థమయ్యే ఉండాలి మన వీడియో దేని గురించి ఉండబోతోంది అని. ఆ పరమేశ్వరుని మీ ఇంట్లోకి తెచ్చుకోవాలనుకుంటున్నారా? నిత్యం పూజలు, అభిషేకాలు చేసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ముందుగా అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి. ఇంట్లో శివలింగాలు పెట్టుకోకూడదేమో, పెట్టుకుంటే ఏమైనా అయిపోతుందేమో, ఆడవాళ్ళు శివలింగాన్ని ముట్టుకోకూడదేమో, శివార్చన చేయకూడదేమో, ఇలాంటి భయాలన్నీ కాసేపు పక్కన పెట్టేయండి. అవన్నీ భయాలే, నిజాలు కావు. నిజానికి అనుభవపూర్వకంగా చెప్తున్నాను. మా ఇంట్లో మా అమ్మగారు కానివ్వండి, మా నాన్నగారు కానివ్వండి, కొన్ని సంవత్సరాలుగా శివారాధన చేస్తున్నారు. మా ఇంట్లో ఎటువంటి కీడు జరగట్లేదు. ఎటువంటి అశుభాలు లేవు. అందరూ సుఖంగా, సంతోషంగా ఉన్నారు. కాబట్టి మీరు కూడా ఆ భయాలన్నీ పక్కన పెట్టేసి వీడియోని చూసి చివరి వరకు అందులో ఉన్న విషయాలు తెలుసుకోండి. ముందుగా చెప్పినట్లుగానే మా ఇంట్లో మా అమ్మగారు కానివ్వండి, మా నాన్నగారు కానివ్వండి ఎప్పుడూ శివారాధన చేసుకునేవారు. శివ పంచాయతనం పెట్టుకుని ఎప్పుడూ శివుడికి పూజలు, అభిషేకాలు చేసుకునేవారు. ఇంతకీ దేనికి చేసుకునేవారంటే ఒక నర్మదా బాణలింగం ఉండేదండి. దానికి చక్కగా కింద పానిమట్టం, పైన సర్పం ఏర్పాటు చేసుకుని ఆయన పంచాయతనంలో పెట్టుకుని ఎప్పుడూ శివారాధన చేస్తూ ఉండేవారు మా నాన్నగారు. మీ అందరి కోసం ఆ నర్మదా బాణలింగం ఫోటో కనుక నా దగ్గర ఉంటే నేను ఇక్కడ స్క్రీన్ మీద పెడతాను. మీరు దాన్ని చూసేయండి. ఈ నర్మదా బాణలింగానికి నిత్య పూజలు, అభిషేకాలు చేస్తుండగానే ఎందుకు కలిగిందో ఏమో మరకత లింగానికి కూడా మేము పూజాది అభిషేకాలు చేసుకోవాలన్న సంకల్పం అయితే మాకు దృఢంగా కలిగింది. అందులో భాగంగానే నాకు ఒక గురువుగారు ఇలా మరకత లింగాలని ఉచితంగా పంచుతున్నారు. ఎవరికైతే ఇట్లా పూజలు, అభిషేకాలు చేసుకోవాలి అనుకుంటున్నారో, లేకపోతే నిత్యం వాళ్ళ ఇంట్లో ఇలాంటి పూజాది అభిషేకాలు జరుగుతూ ఉంటాయో, వాళ్ళకి మాత్రం గురువుగారు ఇట్లా మరకత లింగాలు కానివ్వండి, స్ఫటిక లింగాలు కానివ్వండి, ఎవరి కోరిక మేరకు వాటిని పంపిస్తున్నారని తెలుసుకున్నాను. విషయం తెలుసుకున్నాక గురువుగారిని సంప్రదించడం అనేది జరిగిందండి నేను. సంప్రదించి గురువుగారిని మరకత లింగం, అలాగే మరకత మేరువ అయ్యవారితో పాటు అమ్మవారిని కూడా పంపించమని అడిగాను. స్వామివారు అలాగే అని చెప్పి నాకు రీసెంట్‌గానే ఆ పరమేశ్వరుడి అనుగ్రహం అనుకోవచ్చు, కృప వలన అనుకోవచ్చు, లేకపోతే మా నాన్నగారి సంకల్పం అంత దృఢంగా ఉందని కూడా అనుకోవచ్చు. మా ఇంటికి మరకత లింగము, అలాగే మరకత మేరువ వచ్చాయండి. ఎవరైతే మరకత లింగాలకి కానీ, స్ఫటిక లింగాలకు కానీ పూజాది అభిషేకం లాంటి క్రతువులు చేయాలనుకుంటున్నారో వారికి నర్మదా బాణలింగ సేవా ట్రస్ట్ నుంచి గురువుగారు ఉచితంగా మీకు ఏది కావాలంటే అది పంపిస్తారండి. అంటే స్ఫటిక లింగం కావాలంటే స్ఫటిక లింగం, మరకత లింగం కావాలంటే మరకత లింగం మీరు గురువుగారిని సంప్రదిస్తే పంపిస్తారు. ఇప్పుడే చెప్తున్నాను, ఇది ఎలాంటి ప్రమోషనల్ వీడియో కాదండి. గురువుగారు వాళ్ళ నాన్నగారి సంకల్పం మేరకు ఎవరి దగ్గర ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా సేవ చేస్తున్నారు. గురువుగారు ఎలా అయితే ఈ మంచి ఉద్దేశంతో సేవ చేస్తున్నారో, నా వల్ల కూడా ఒక నలుగురికి ఈ ఇన్ఫర్మేషన్ షేర్ అయ్యి వాళ్ళకి పాస్ అయితే వాళ్ళకు ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను తప్ప ఎలాంటి ప్రమోషనల్ వీడియో కాదండి ఇది. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వీడియో చివరి వరకు చూసేయండి. గురువుగారి డీటెయిల్స్‌తో పాటు నేను నాకొచ్చిన మరకత లింగాలు ఎలా ఉన్నాయి, మరకత మేరువ ఎలా ఉంది అనే విషయం కూడా మీకు వీడియోలో షేర్ చేస్తాను. అసలు శివలింగం అనేదే మహత్కరమైనది కదండి. అందులోనూ మరకత లింగం యొక్క మహత్యం ఇప్పుడు మనం తెలుసుకుందాం. మరకతం అంటే పచ్చని రంగు కలిగి ఉంటుంది. పచ్చ రంగులో ఉన్నదాన్ని మనం మరకతం అని పిలుస్తూ ఉంటాం. దాన్నే రాజనీలము, హనిర్మణి, గార్భతము, గరుడాశ్వ అని ఇన్ని పేర్లతో పిలుస్తారు. మరకతం అంటే ప్రకృతికి చాలా దగ్గరగా ఉంటుంది, సన్నిహితంగా ఉంటుందండి. చలవ చేసే లక్షణం ఉంటుంది మరకతానికి. శరీరానికి పుష్టినిస్తుంది. విషదోషాలు తొలగుతాయి. అనేక రోగాలకి నివారణ ఉంటుంది మరకతం పెట్టుకుంటే. అదే మరకత ద్రవ్యాన్ని తీసుకుని లింగ రూపంలో చెక్కినా, లేకపోతే లింగ రూపాన్ని తయారు చేసినా దాన్ని మరకత లింగంగా మనం భావించి పూజాది క్రతువులు, అభిషేకాలు చేసుకుంటూ ఉంటాం. అలాగే ఇప్పుడు ఈ మరకత లింగానికి
స్వచ్ఛమైన ఆవు పాలతో కానీ, శుద్ధ జలంతో కానీ, పంచామృతాలు, వివిధ ఫలరసాలతో కనుక మనం అభిషేకం చేసి, ఆ అభిషేక ద్రవ్యం కనుక మనం తీసుకుంటే తీర్థంలాగా అనేక రోగాల నుండి బయటపడగలం మనం. ఈ అభిషేక తీర్థం అనేది ఒక గొప్ప ఔషధంలా పనిచేస్తుందండి. అలాగే బుధగ్రహ దోషాలు కూడా ఉన్నవాళ్ళు ఎవరైనా మరకత లింగానికి కనుక నిత్యం పూజలు, అభిషేకాలు కనుక చేస్తూ ఉంటే బుధగ్రహ దోషాలు కూడా తొలగిపోతుంది. అలాగే మరకత లింగాన్ని అద్భుతమైన ఫలితాల కోసం చాలా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు శత్రుబాధ నివారణకు కూడా పూజిస్తూ ఉంటారనమాట. అలాగే స్ఫటికలింగానికి పూజ కానీ, అభిషేకం కానీ చేయడం చేసిన మనం మనసులో ఎంతో ప్రశాంతంగా, హాయిగా ఉంటుంది. ఇప్పుడు మనం నాకొచ్చిన పార్సెల్ అన్బాక్సింగ్ చేస్తూ గురువుగారి డీటెయిల్స్, ఆయన సంకల్పం, అలాగే నాకు వచ్చిన లింగం, మేరువ ఎలా ఉన్నాయో చూస్తూ మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం అన్బాక్సింగ్ చేద్దామండి ప్యాకేజ్. నాకు వచ్చిన పార్సెల్ అయితే మాత్రం అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కార్డ్‌బోర్డ్ కోసం మాట్లాడుకుందాం. అది ఎంత స్ట్రాంగ్‌గా ఉంది అంటే లోపల ఉన్న ఐటెమ్స్‌కి ఎలాంటి డ్యామేజ్ కలగకుండా ఉండేంత గట్టిగా అయితే ఉంది ప్యాకేజింగ్. చాలా నీట్‌గా ఉంది ప్యాకేజింగ్ కూడా. డీటీడీసీ కొరియర్‌లో పంపించడం అనేది జరిగిందండి మనకి. అది నర్మదా బాణలింగ సేవా ట్రస్ట్ వాళ్ళ కార్డ్. సో, వాళ్ళ విజిటింగ్ కార్డ్ కూడా అందులో పెట్టి పంపించారనమాట. సో, ఓవరాల్‌గా ప్యాకేజింగ్ అయితే 100/100 ఇవ్వచ్చు. అంత గట్టిగా, అంత స్ట్రాంగ్‌గా ఉంది. మీకు ఎటువంటి భయం లేదు. ఇందులో ఎలాంటి మోసం లేదండి. గురువుగారిని మీరు సంప్రదిస్తే ఖచ్చితంగా మీకు గురువుగారు అనేది రెస్పాండ్ అవుతారు. ఇప్పుడు మనం ప్యాకేజ్ అనేది ఓపెన్ చేద్దాము. ఓపెన్ చేసేలోపు గురువుగారి కోసం డీటెయిల్స్ మాట్లాడుకుందాము. సో, నాకు తెలిసిందన్నాను కదా! సో, గురువుగారి నంబర్ దొరికిన తర్వాత ఫస్ట్ నేను వాట్సాప్‌లో సంప్రదించడం అనేది జరిగిందండి. వాట్సాప్‌లో మెసేజ్ చేశాను గురువుగారికి. కాల్ చేశాను ఒక 2 టైమ్స్. బట్ అవ్వలేదు. సో, వాట్సాప్‌లో మెసేజ్ చేస్తే గనక గురువుగారు రిప్లై చేస్తారు. నేను ఒక 2 టైమ్స్ అనుకుంటా ఫాలో అప్ చేశాను గురువుగారికి మెసేజ్ చేసి సేమ్ మెసేజ్. సో, థర్డ్ టైమ్ గురువుగారు రెస్పాండ్ అయ్యి అడగడం అనేది జరిగింది. ఎలాంటిది కావాలి, ఏది కావాలి అని. సో, నెక్స్ట్ గురువుగారే స్వయంగా నాకు ఒక రోజు ఈవినింగ్ కాల్ చేసి ఎలాంటిది కావాలి, ఇలాంటివి అవైలబుల్‌గా ఉన్నాయి. ఈ మరకత లింగం, ఈ మరకత మేరువ, అంగుష్ట మాత్రంవి వచ్చాయండి మాకు. అవి పంపిస్తానని ఫోన్ చేసి చెప్పడం జరిగింది. అలాగే గురువుగారు అని నేను కూడా ఒప్పుకున్నాను వాటికి. సో, అప్పుడు నెక్స్ట్ అడ్రస్ అది అడిగారు. నేను వాట్సాప్ చేయంగానే ఆ రోజు నెక్స్ట్ డే మొత్తానికి ప్యాకేజ్ పంపించేశారు. వితిన్ వీక్‌లో నాకు వచ్చేసాయండి. చాలా చాలా అదృష్టవంతులం మేము. ఎంత అందంగా ఉన్నాయంటే అంత అందంగా ఉన్నాయి ఆ 2 కూడాను. చూపిస్తాను. బాక్స్‌లో కూడా బబుల్ వ్రాప్ చేసి పెట్టారు. ఒక లెటర్ కూడా ఇచ్చారనమాట బాక్స్‌లో. అంటే ఆయన సంకల్పం అదంతా ఒక లెటర్‌లో టైప్ చేసి పంపించడం అనేది జరిగింది గురువుగారు. మీకు ఆ లెటర్ కూడా చూపిస్తాను. అండ్ లోపలున్న మరకత లింగాలకు కూడా అట్లా బబుల్ వ్రాప్ చేశారు. కార్డ్‌బోర్డ్‌తోనే కాకుండా ఇన్ కేస్ బై ఛాన్స్ అది ఎక్కడైనా నలిగిపోతే లోపలున్న వాటికి ఏమి ఇదవ్వకుండా బబుల్ వ్రాప్‌లో కూడా చేసి పెట్టడం అనేది జరిగింది. వెరీ నైస్. అది ఇప్పుడు నేను బబుల్ వ్రాప్ ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేయంగానే మీకు మరకత లింగం, మరకత మేరువ 2 కనిపిస్తుంది. అండ్ బబుల్ వ్రాప్‌కి ఒక సుగంధమైన నూనె పూసారో మరి లేకపోతే అది ఏం ఆయిలో నాకు తెలీదండి. అది స్మెల్ మాత్రం అదిరిపోతుంది. చాలా అంటే ఒక రకంగా దేవాలయంలో ఉన్న ఫీలింగ్ వచ్చేస్తుంది ఆ బాక్స్ ఓపెన్ చేస్తూ ఉంటే. ఆ నూనె, ఆ ఫ్లేవర్డ్ ఆయిల్‌కి ఉన్న ఇది చూసారా? మరకత మేరువ, మరకత లింగం ఎలా మెరిసిపోతున్నాయో. ఒరిజినలే అండి ఇవి. ఎలాంటి డూప్లికేట్‌వి కాదు. గురువుగారు ఆయన స్వయం కృషితో, ఆయన సొంత డబ్బులతో చేస్తున్నారు. ఎవరి దగ్గర నుంచి ఒక రూపాయి కూడా ఆశించట్లేదు. ట్రస్ట్ అని పెట్టుకున్నారు కానీ ఈ మరకత లింగాలు, మరకత మేరువ పంపే విషయంలో మాత్రం ఎవరి దగ్గర నుంచి మనీ అడగట్లేదు. మీ ఇంట్లో నిత్య పూజ చేస్తున్నారా? నిత్య అభిషేకాలు చేస్తున్నారా? ఒకవేళ ఇవి పంపించిన తర్వాత రోజు చేస్తారా లేదా? ఇలాంటి క్వెషన్స్, ఇలాంటి డౌట్స్ అన్నీ ఆయన అడిగి ఆయనకి చేస్తారు అన్న నమ్మకం కలిగిన తర్వాత ఆయన పంపించడం అనేది జరుగుతుంది.
ఎందుకంటే చాలామంది తీసుకుంటారు ఇలాంటివి. ఆయన పాపం ఎంతో కష్టపడి పంపిస్తున్నారు ఆయన సొంత డబ్బులు పెట్టి. తీసుకుని పూజలు చేసుకుంటే పర్వాలేదు. కొన్నాళ్ళు చేసి లేకపోతే ఏ గుడుల్లోనో ఇచ్చేసి లేకపోతే ఎక్కడైనా చెట్లు కింద పెట్టేసి ఇలాంటివన్నీ చేస్తారన్న భయంతోనే ఒక 2, 3 సార్లు క్రాస్ క్వెషనింగ్ అనేది చేస్తారు. చేసిన తర్వాత గురువుగారు నిజంగానే చేస్తాం అనుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా సంప్రదించండి. మీకు గురువుగారు పంపించడం అనేది జరుగుతుంది. అదిగోండి అవే మరకత లింగం, అంగుష్ట మాత్రం ఉంటాయండి. మరకత లింగం అంగుష్టానికి ఒక 1/2 ఇంచ్ ఎంతో పొడుగుంటుంది. బట్ 2 అనేది ఎంతో అద్భుతంగా ఉన్నాయి. గురువుగారికి ఎలా ధన్యవాదాలు చెప్పుకోవాలో నాకు అర్థం కావట్లేదు. చాలా అదృష్టవంతులం మేము. మాకు మేరువ మరకత లింగం పంపించారు ఉచితంగా. గురువుగారికి ఈ వీడియో సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకోవాలనుకుంటున్నాను. గురువుగారు ధన్యవాదాలండి మీకు. అదిగోండి అదే లెటర్, ఒక 2 పేజెస్ లెటర్ అయితే పంపించడం అనేది జరిగింది. అదే ఇప్పుడు చెప్పాను కదండి, గురువుగారు వాళ్ళ నాన్నగారి సంకల్పం మేరకు అట్లా ఇవన్నీ చేసి పంపిస్తున్నారు. మరకత లింగం, మరకత మేరువ అనేది. ఆ వీడియో కూడా నేను మీకు వీడియో క్లిప్పింగ్ ఆ లెటర్వి లాస్ట్లో పెడతాను. అదిగోండి ఈ లెటర్ కావాలనుకున్న వాళ్ళు ఒకసారి చదివేసుకోండి. హర్ హర్ మహాదేవ్ ఘర్ ఘర్ మహాదేవ్ అనే స్లోగన్తో ఒక లెటర్ అయితే పంపించారు. క్లారిటీగా ఉందనే అనుకుంటున్నాను. కావాలనుకున్న వాళ్ళు ఒకసారి చదివేసుకోండి. యాక్చువల్లీ మరకత లింగాలు, మరకత మేరువాయి కాదండి. మీ రిక్వైర్మెంట్ అంటే మీకు స్ఫటిక లింగానికి పూజ చేసుకోవాలని ఉంటే గురువుగారిని స్ఫటిక లింగం పంపిస్తారు. స్ఫటిక మేరువ కావాలంటే స్ఫటిక మేరువ పంపిస్తారు. అలాగే వివిధ రకాలైన లింగాలు, మేరువలు గురువుగారి దగ్గర అవైలబుల్గా ఉంటాయి. వాట్సాప్లోనే కాదు, వాళ్ళకి ఫేస్బుక్లో కూడా నర్మదా బాణలింగ సేవా ట్రస్ట్ అనే పేరుతో ఒక పేజ్ కూడా ఉంది. అందులోకి వెళ్ళి మీరు మెసెంజర్లో మెసేజ్ చేసినా రెస్పాండ్ అవుతారు. నేను వాట్సాప్ డీటెయిల్స్ ఇంకా ఈ మెసెంజర్లో ఫేస్బుక్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఎవరికైనా కావాలి అని అనుకుంటే కనుక కాంటాక్ట్ అవ్వండి. కింద నంబర్ కూడా ఇచ్చారు చూసారా ఇక్కడ లెటర్లో. ఆ 2 నెంబర్లో ఏ నెంబర్కి కాంటాక్ట్ చేసినా గురువుగారు రెస్పాండ్ అవుతారండి. కాంటాక్ట్ ఇన్ ద సెన్స్ డైరెక్ట్ ఫోన్లు అవి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. మీరు వాట్సాప్ చేస్తే గురువుగారు ఖాళీగా ఉన్నప్పుడు లేకపోతే ఆయన ఎప్పుడు వాట్సాప్ ఓపెన్ చేసి చూసుకున్నా సరే మీకు రిప్లై ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇన్కేస్ ఇంకేమైనా కావాలి అనుకుంటే గురువుగారు క్వశ్చన్స్ అవి అడగాలనుకుంటే ఆయనే మీకు స్వయంగా ఫోన్ చేసి కనుక్కుంటారు. చూశారు కదండి, మొత్తానికి నాకు బాక్స్లో అయితే ఈ మరకత లింగం, మరకత మేరువ అండ్ ఈ లెటర్ వచ్చింది. ఇప్పుడు నేను దీన్ని తిప్పి చూపిస్తాను మీకు. ఎటువంటి డ్యామేజ్ లేదండి ఎక్కడా కూడాను. ఎందుకంటే ఈ 2 అనేవి మరకత రాయితో తయారు చేసినవి కదండి. ఎక్కడైనా చిన్న గీత పడ్డా లేకపోతే మరకత మేరువకి ఆ కోణాలకి ఎక్కడైనా చిన్నది బ్రేకేజ్ వచ్చినా, మరకత లింగానికి చిన్న బ్రేకేజ్ వచ్చినా సరే అవి పూజకి పనికిరావండి. అమ్మవారు, అయ్యవారు నిద్రపోయినట్టే మనం భావించాలి. అందుకని చెప్పి నేను ఇంత గట్టిగా చెప్తున్నాను. ఆ ప్యాకేజింగ్ కోసం కానివ్వండి, ఆ బబుల్ ర్యాప్ కోసం అయితే కానివ్వండి, ఎందుకు అంత స్ట్రెస్ చేసి చెప్పాను అంటే ఎక్కడ డ్యామేజ్ లేదు. ఎక్కడైనా డ్యామేజ్ ఉంటే మన పూజకి పనికిరావు. అందుకే అండి మీరు 360 degrees తిప్పి చూపించడం అనేది జరిగింది. డ్యామేజ్ అయితే ఎక్కడా లేదు. సో వచ్చిన తర్వాత మేము పూజ అభిషేకాలు ఇలా హ్యాపీగా చేసుకుంటున్నామండి. మీ అందరూ కూడా గురువుగారిని సంప్రదించి కావాలనుకున్న వాళ్ళు మరకత లింగం, మరకత మేరువ మీకు లేదా స్ఫటిక లింగం, స్ఫటిక మేరువ ఎవరికి ఎలాంటిది కావాలంటే అలాంటిది తెప్పించుకొని మనసారా శివుడికి పూజ చేసుకోండి. చెప్పడం మర్చిపోయానండి. 2 తీసుకోవాలి కంపల్సరీ అని ఏం లేదండి. ఎవరికైనా ఓన్లీ అమ్మవారు పూజ చేసుకోవాలి, మేరువే కావాలి అంటే మేరువే పంపిస్తారు. శివుడి పూజ చేసుకోవాలి, ఓన్లీ శివుడే కావాలి అంటే శివుడినే పంపిస్తారు. మా ఇంట్లో మాకు అమ్మవారితో పాటు అయ్యవారికి కూడా కలిపి పూజ చేసుకోవడం అలవాటు. అయ్యవారు, అమ్మవారు ఇద్దరిని కలిపి పూజ చేస్తాము. అందుకని 2 రిక్వెస్ట్ మీద 2 పంపించారనమాట. మీరు ఎలా కావాలో అలా గురువుగారిని సంప్రదించి తీసుకొని పూజ చేసుకోండి. ఇవాల్టి వీడియో కూడా మీకు ఇన్ఫర్మేటివ్గా ఉందనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీమాత్రే నమః.
పక్కనున్న బెల్ ఐకాన్ అదే అండి గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ. శ్రీమాత్రే నమః.